మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మాట్లాడుకోవాల్సింది ఆమిర్ ఖాన్ గారి తారే జమీన్ పర్. చూసారా? తల్లిదండ్రులే కాదు, సగటు ప్రేక్షకుడు హృదయాన్ని కదిలించేసినటువంటిది అనమాట అది. మరి ఇప్పుడు సితారే జమీన్ పర్ చూసారా? పదండి ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, చదువులో వెనకబడుతున్నటువంటి చిన్నారులు మానసికంగా ఎలా సమస్యలు ఎదుర్కొంటున్నారో చూపించేటువంటి ప్రాబ్లం తారే జమీన్ పర్లు చూసేసాం. ఇక మానసిక దివ్యాంగులు తమకున్నటువంటి ప్రాబ్లంని అధిగమించి ఎలాంటి విజయాన్ని అందుకున్నారో చూడాలి అంటే గనక చూసేయాల్సిందే సితారే జమీన్ పర్. నంబర్ 2, కోపంలో తాగి కారు నడిపి ఏకంగా పోలీసు వాహనాన్ని ఢీకొట్టి ఆ తర్వాత శిక్షకి బదులుగా 3 నెలల పాటు మానసిక దివ్యాంగులకు బాస్కెట్బాల్ కోచింగ్ ఇవ్వమని చెప్పి ఆదేశించిన తర్వాత అతని జీవితంలో ఏం జరిగిందో, గుల్షన్ అరోరా ఎలాంటి పరిస్థితుల్ని అధిగమించి ఎదుర్కొని జీవితంలో ఏం సాధించాడో తెలుసుకోవాలంటే తెరపై చూసేయాల్సిందే సితారే జమీన్ పర్. అండ్ నంబర్ 3, ఆమిర్ ఖాన్ 10 మంది మానసిక దివ్యాంగుల పర్ఫార్మెన్స్ అండ్ సున్నితమైన హాస్యం, ఒక మంచి సందేశం, ఎమోషన్స్తో కూడినటువంటి సితారే జమీన్ పర్ నవ్విస్తుంది, ఏడిపించేస్తుంది. కాబట్టి మిస్ కాకండి, థియేటర్స్లో చూసేయండి సితారే జమీన్ పర్. మరి ఈ బ్యూటిఫుల్ స్టోరీకి మీ ఆర్జీ సునీత రేటింగ్ 3.5 స్టార్స్.